మండలంలోని చింతలపూడి పంచాయతీలో వీరభద్రపేట గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గత సంవత్సరం 9వ నెలలోనే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఎస్టిమేషన్ వేసి ఈ గ్రామాలకి మెటల్ సౌకర్యం లేదంటే సీసీ రోడ్డు వేస్తామని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఈ రోజు వరకు కనీసం ఒక్క రోడ్డు కాదు కదా, ఒక బెడ్ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు. గిరిజనులందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ, పెన్షన్ సౌకర్యం కానీ, అదేవిధంగా స్కూల్కి పిల్లలు వెళ్ళాలన్నా కానీ, లేదంటే వైద్యానికి దేవరాపల్లి వెళ్ళాలని కానీ అనారోగ్యాలు పాలై ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలేమో మీకు రోడ్లు సౌకర్యం కల్పిస్తాం, ఎక్కడ ఏ గిరిజన గ్రామం ఉన్నా సరే మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క గిరిజన గ్రామం ఉన్నా సరే అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఎక్కడ ఏ గిరిజన గ్రామానికి సౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్టు మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఇక్కడ గిరిజన గ్రామాలకి కనీస సౌకర్యాలటువంటివి లేవు. గత సంవత్సరం 2024 సంవత్సరంలోనే ఇద్దరు చిన్నపిల్లలు రోడ్డు సౌకర్యం లేక హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అవకాశం లేక ఇద్దరు పిల్లలు ఇక్కడ చనిపోవడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. ఇక్కడ గిరిజనులు తప్పతప్పాలుగా అధికారులకి జిల్లా కలెక్టర్లకి అనేక మందికి ఇక్కడ ఫిర్యాదులు చేసినా కానీ కనీసం పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ గ్రామం ఎక్కడుందో కనీసం తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా పవన్ కళ్యాణ్ బాబు మాకు దండం పెడతాం, మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి అని చెప్పేసి గిరిజనులు పవన్ కళ్యాణ్ గారికి దండం పెడుతూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాదు, కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి ఈ గ్రామాన్ని ఆదుకోవాలి. ఈ రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఆ పైన ఉన్నటువంటి అనేకటువంటి గ్రామాలు ఉన్న అనంతగిరి పంచాయతీలోని అనంతగిరి మండలంలోని ఆ గ్రామాలన్నింటిలో కూడా రోడ్లు వస్తాయి. ఆ గిరిజనులందరూ కూడా రోడ్డు సౌకర్యం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం పట్టించుకొని ఆ పైనటువంటి గిరిజన గ్రామాలకి ఈ వీరభద్రపేట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.